హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా పచ్చళ్ళు వడియాలతో అందరూ హడావుడిగా ఉంటారు. మీకు సింపుల్గా టేస్టీగా ఉండే గుంటూరు పండు మిర్చితో తొక్కుడు పచ్చడి అన్నది ఎలా చేసుకోవాలి ఏంటన్నది చూపిస్తాను. ఏమీ లేదండి, చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. అయితే నా చిన్నప్పుడు మా అమ్మవాడు చేశారు, ఆ స్టైల్లో మీకు చేసి చూపిస్తా. వీడియో అన్నది స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ముందుగా కావాల్సింది ఒక అర కేజీ అయితే తీసుకున్నానండి. ఈ మనం పండుమిర్చి తీసుకునేటప్పుడే తొక్క మందంగా ఉన్న పండుమిర్చి అయితే తీసుకోవాలి. ఇవి అరకిలో అయితే తీసుకున్నా. తొక్క పలచగా ఉంటే ఏమవుతుందంటే పచ్చడి అన్నది కొంచెం వగరగా ఉంటుంది. అందుకే మందంగా ఉన్నది తీసుకుంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. మనము ఒక చక్కని వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ పండుమిర్చి అన్నది వేసేసి నీట్గా కడిగేసుకోవాలి. కడిగేటప్పుడు మాత్రం తొడాలు అయితే తీయకూడదండి. ముందే తొడాలు తీస్తే ఏమైందండి, వాటర్ అన్నది ఈ పండు మిర్చిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వాటర్ ఎక్కువైపోయి పచ్చడి పాడైపోతుంది. మనం ఇప్పుడైతే చక్కగా నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇవి నీట్గా కడిగిన తర్వాత ఈ తడంతా పోయే వరకు చక్కగా ఒక 5 నిమిషాలు అలా ఉంచి ఒక క్లాత్, వేస్ట్ క్లాత్ ఒకటి చూసుకుని దాని మీద చక్కగా ఆరబెట్టుకుని ఈ తడి అన్నది లేకుండా ఒక్కొక్కటిగా చక్కగా తుడుచుకోవాలి. కొంచెం ఎండలో పెడితే మంచిది, త్వరగా ఆరిపోతుంది. లేదనుకున్న ఫ్యాన్ కిందనే పెట్టుకుని చక్కగా ఒక్కొక్కటిగా నీట్గా తుడిచేసుకుని ఆ తర్వాత తొడాలన్నది తీసుకోవాలి. ముందు మాత్రం తొడాలన్నది అస్సలు తీయకూడదు. నేనైతే చక్కగా ఒక్కొక్కటిగా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. తర్వాత మనకి ఇందులోకి ఆయిల్ అయితే ఈ అర కేజీ పండు మిర్చిలోకి అర కేజీ ఆయిల్ పడుతుందండి. అది మీ ఇష్టం, అది మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఫామ్ ఆయిల్ తీసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఆ మాత్రం కలర్ లేకపోతే ఇంకా పచ్చడి అన్నది టేస్ట్ బాగోదు. అందులో గుంటూరు కారం కాదు కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే తొడాలు తీసి పక్కన పెట్టుకుని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మనం ఇలాగా చిన్నగా కట్ చేసుకుంటే మనం మిక్సీలోనైనా రోట్లోనైనా ఈజీగా తొందరగా నలిగిపోతుంది. అలాగే ఒక 50 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నా. ఇది కొత్త చింతపండు. చక్కగా నీట్గా కాళ్ళు డస్ట్ ఏమీ లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇంక ఉప్పు అన్నది అది రుచికి సరిపడగా మనం తీసుకోవాలి. ఇది తక్కువ పచ్చడి కాబట్టి నేను దానికి కొలత అన్నది వేయట్లేదు ఉప్పు. ఎందుకంటే కొంచెం తక్కువైనా పర్లేదు, ఎక్కువైందంటే ఇబ్బంది పడతాం. తక్కువ అయితే సాల్ట్ అన్న కలుపుకోవచ్చు. ఇంక ఇందులో మిక్సీలో అయితే చక్కగా పండు మిర్చి, చింతపండు, ఉప్పు వేసి ఈ షేప్లో అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా ఉన్నా కూడా బాగోదు, కొంచెం బరకగానే ఉండాలి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ క్వాలిటీలో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఒక అర కిలో ఆయిల్ అయితే పోస్తున్నాను. ముందుగా కాస్త పచ్చెనపప్పు, అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 10-20 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టేసి ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్క తిప్పుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని చక్కగా ఈ పోపు అన్నది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం ఏదైతే పండుమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసేసుకోవాలి. చక్క మొత్తం ఈ ఆయిల్ అంతా ఈ పేస్ట్కి అన్నది చక్క పట్టి మొత్తం పచ్చివాసన అంతా పోతుందన్నమాట. చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలుపుకుంటే ఈ పచ్చివాసన పోయే వరకు కొంచెం కుక్ అయితే సరిపోతుంది. మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటుకోకుండా కూడా చూసుకుంటూ ఉండాలి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఒక 5 నిమిషాలు అలా కుక్ అవనిస్తే పచ్చడి అన్నది మంచి కలర్ వస్తుందన్నమాట. ఈలోగా మనం ఒక టీ స్పూను ఆవాలు, మెంతులు కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని కాస్త పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ఒకసారి మళ్ళీ పచ్చడి ఎంతవరకు వచ్చిందో చూస్తే సరిపోతుంది. ఈలోగా ఇవి చల్లారితాయి కూడా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. మనము ఒకవేళ చిన్నపిల్లలు ఎవరన్నా తినలేని వారు అంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఒక మీడియం సైజు బెల్లాన్ని తురిమేసుకుని చక్కగా ఇందులో వేసుకుంటే కాస్త కారాన్ని అన్నది చంపుతుంది. అంటే ఇవి ఆ కలర్ చూస్తే పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది కదా, అటువంటి వారి కోసం కాస్త మంట తగ్గడం కోసం ఈ బెల్లం అన్నది వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటండి,
ఇప్పుడు మనం పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి అయితే వేసేస్తున్నాను. ఇది వేసేటప్పుడు పచ్చడి అన్నది పూర్తిగా చల్లారిపోవాలండి. వేడి మీద వేస్తే ఈ మెంతులకి చేదన్నది వస్తుంది. అందు గురించి మొత్తం చల్లారిపోయిన తర్వాత వేసుకుని ఒక్కసారి అలా కలిపేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది. ఇంతకీ ఎలా ఉందండి పచ్చడి? నచ్చిందా? నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మనకి ఏదన్నా మనకి వీలున్నది బౌల్లో కానీ ఇటువంటి జాడీల్లో కానీ ఏదైనా స్టీల్ దాంట్లో తప్పనిచ్చి ఎందులోనైనా సర్వ్ చేసుకోవచ్చు. స్టీల్ అయితే ఉప్పు ఉంటుంది కాబట్టి తుప్పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్లాస్టిక్ బౌల్లోనైనా పెట్టుకోవచ్చు. మన వెసులుబాటును బట్టి ఉంటుందన్నమాట. ఇందులోనే పెట్టాలని లేదు. నేనైతే ఈ రెండిట్లో పెట్టా. అన్నట్టు మర్చిపోయానండో, ఎక్కువ పచ్చడి పట్టేవాళ్ళు మొత్తం ఒకేసారి పోపు పెట్టకూడదండి. కొద్ది కొద్దిగా తీసుకుని పెట్టుకుంటూ ఉండాలి మనం తినేటప్పుడు. నేనంటే తక్కువగా తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి పోపు పెట్టాను. సంవత్సరాల పాటు నిలవ ఉండేవాళ్ళు మొత్తం తక్కువగా పోపు అన్నది పెట్టుకుంటే బాగుంటుంది. ఇంతకీ పచ్చడి నచ్చిందా? నచ్చితే మాత్రం ఎలా ఉంది కామెంట్ చేయండి.